హాయ్ మై డియర్ పిల్లలు. హాయ్. చాలా రోజులైంది కదా మనం శ్లోకాలు చెప్పుకుని. ఇప్పుడు ఏకశ్లోకి భారతం చెప్పుకుందామా నాన్న? చెప్పుకుందాం. ఆదౌ పాండవ ధాత్రరాష్ట్ర జననం లాక్షాగృహే దాహనం జ్యూతస్త్రీ హరణం వనే విహరణం మత్స్యాలయే వర్తనం లీలాగో గ్రహణం రణే చ విజయం సంధిక్రియా జృంభణం పశ్చాద్భీష్మ సుయోధ నాధినిధనం హేతన్ మహాభారతం. దీని అర్థం ఏంటంటే ఆదౌ పాండవ దాత్రరాష్ట్ర జననం అంటే మొదటగా పాండవులు ధృతరాష్ట్రుడి కుమారుడైన కౌరవులు జన్మించడం, లాక్షాగృహే దాహనం అంటే పాండవులను లాక్షాగృహంలో కాల్చి చంపడానికి ప్రయత్నించడం. లాక్షాగృహం అంటే లక్క ఇల్లు అన్నమాట. జ్యూతే శ్రీహరణం జూదములో పాండవులు తమ ఐశ్వర్యాన్ని రాణి ద్రౌపదిని కోల్పోవడం. వనే విహరణం అంటే పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయడం. మత్స్యాలయే వర్తనం తర్వాత 1 సంవత్సరం పాటు మత్స్యరాజ్యంలో అజ్ఞాతవాసం చేయడం. లీలాగోగ్రహణం రణేచ విజయం అంటే కౌరవులు మత్స్యరాజ్యం నుండి ఆవులను దొంగలించడానికి ప్రయత్నించగా అర్జునుడు ఒంటరిగా వారిని ఓడించడం. తర్వాత సంధిక్రియా జృంభణం అంటే యుద్ధాన్ని ఆపడానికి శ్రీకృష్ణుడు రాయబారిగా వెళ్ళి సంధి ప్రయత్నాలు చేయడం, కానీ అవి విఫలమవ్వడం. ఓకే. పశ్చాత్ భీష్మ సుయోధనాది నిధనం చివరికి జరిగినటువంటి కురుక్షేత్ర మహాసంగ్రామంలో భీష్ముడు, దుర్యోధనుడు వంటి కౌరవ ప్రముఖులు మరణించడం. హేతన్ మహాభారతం. ఇది సంక్షిప్తంగా మహాభారత కథ. అర్థమైందా పిల్లలు? అర్థమైంది. ఇలాంటి మరెన్నో కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.